హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బజాజ్ ఈఎంఐ కార్డుకి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆర్బీఐ అక్టోబర్ మంత్ నుంచి మనకు ఈ బజాజ్ ఈఎంఐ కార్డులు లోన్స్ అన్నీ కూడా స్టాప్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ జూన్ మంత్ నుంచి వీళ్ళు ఈ కార్డ్స్ కానీ ఈ లోన్స్ కానీ అప్లై చేసుకున్నందుకు పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో మనం బజాజ్ ఈఎంఐ కార్డుకి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ బజాజ్ ఈఎంఐ కార్డు అనేది మనకు బేసిక్గా ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఏదైనా సరే ఆఫ్లైన్ స్టోర్స్ కానీ ఆన్లైన్లో కానీ ఏదైనా మీరు పర్చేజ్ చేసినప్పుడు ఈ బజాజ్ ఈఎంఐ కార్డు ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేసి తర్వాత ఈ కార్డుకి మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐ రూపంలో అయితే అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు రిలయన్స్ కానీ లేకపోతే బజాజ్ ఎలక్ట్రానిక్స్ కానీ తర్వాత విజయ సేల్స్ ఇలాంటి కొన్ని ఆఫ్లైన్ స్టోర్స్ ఉన్నాయి కదా, ఆఫ్లైన్ స్టోర్స్లోకి వెళ్ళి మీరు ఏదైనా ఏసీ కానీ ఫ్రిడ్జ్ ఇలాంటివి ఏదైనా సరే మీరు కొనుక్కున్నప్పుడు డైరెక్ట్గా మీరు అమౌంట్ అనేది ఈ కార్డు ద్వారా అనేది పే చేస్తారు. తర్వాత ఈ కార్డుకి మీరు ఎవ్రీ మంత్ ఈ నో కాస్ట్ ఈఎంఐ అనేది పే చేస్తూ ఉంటారు. కానీ ఈ కార్డుకి మీరు అప్లై చేసుకున్నప్పుడు 599 రూపీస్ అనేది ఒక్కసారి మాత్రం మీరు అమౌంట్ అనేది జాయినింగ్ ఫీ అనేది పే చేయాలి. ఈ 599 పే చేసిన తర్వాత మీకు ₹1 కూడా ఛార్జెస్ అనేవి ఉండవు. మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది కరెక్ట్గా పే చేసుకున్నట్లయితే మీకు నో కాస్ట్ ఈఎంఐలో మీరు వస్తువు అనేది మీరు తీసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇలా ఆఫ్లైన్ స్టోర్స్లోనే కాకుండా మీరు ఆన్లైన్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, తర్వాత మిత్రా ఇలాంటి యాప్స్లో కూడా మీరు డైరెక్ట్గా మీకు ఏది కావాలంటే మీరు అది ఈఎంఐలో అయితే పర్చేజ్ చేసుకునేదానికి ఈ కార్డు అనేది మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. ఈ కార్డుకి మీరు అప్లై చేసుకోవాలంటే అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కింద డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డు అనేసి మనకి ఈ విధంగా అయితే క్లియర్గా డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇలా కనిపించిన తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఇట్ నౌ అని కనిపిస్తుంది. గెట్ ఇట్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఏదో అడుగుతుంది. ఈ పర్సనల్ డీటెయిల్స్లో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీరు మీ ఫుల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఫుల్ నేమ్ అనేది యాజ్ పర్ పాన్ కార్డులో మీకు ఫుల్ నేమ్ ఏ విధంగా ఉంటే ఆ నేమ్ అనేది ఇవ్వండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. తర్వాత మీ పాన్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. మీ సిటీ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీరు శాలరీ పర్సన్ సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అడుగుతుంది. మీరు శాలరీ పర్సన్ అయితే శాలరీ అనేది సెలెక్ట్ చేసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ మీరు జెండర్ అనేది మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ నాకు కనిపిస్తుంది. ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అనేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ అనేది బేస్డ్ ఆన్ మీ సిబిల్ స్కోర్ మీద ఇది మీకు లిమిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నాకు ₹1,25,000 అయితే లిమిట్ ఇవ్వడం జరిగింది. కొంతమందికి 3 లక్షల వరకు కూడా వచ్చేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా మీ సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు ₹1,25,000 అయితే మీకు ఇక్కడ ఎలిజిబుల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు దీనికి సంబంధించి ఇక్కడ మీరు ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ అనేసి కనిపిస్తుంది. ప్రొసీడ్ ఫర్ వెరిఫికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కేవైసీ పర్పస్ కోసం ఇక్కడ మీరు డీజీ లాకర్ ద్వారా కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గెట్ ఇట్ కేవైసీ డన్ యూజింగ్ డీజీ లాకర్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా డీజీ లాకర్ రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఓటీపీ వస్తుంది. లేదంటే ఇక్కడ మీకు ఆధార్ పక్కన ఆధార్ యూజర్ నేమ్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ డీజీ లాకర్కి సంబంధించి ఒక పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమంటుంది. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డీజీ లాకర్కి సంబంధించి కొన్ని పర్మిషన్స్ అనేవి అలో చేయమంటుంది. ఇక్కడ పర్మిషన్స్ ఇక్కడ దగ్గర ఇక్కడ అలోన్ కనిపిస్తుంది. అలోన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అనేది మీరు అలో చేసిన తర్వాత ఆ డీజీ లాకర్లో ఆల్రెడీ మన డాక్యుమెంట్స్ అనేవి ఆటోమేటిక్గా సేవ్ అయి ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ డాక్యుమెంట్స్ రెండింటితో ఎలిజిబుల్ అయితే కావడం జరిగింది. సో ఇక్కడ ఆధార్ కార్డు అని కనిపిస్తుంది, డ్రైవింగ్ లైసెన్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఆధార్ కార్డు అనే ఆప్షన్ దగ్గర సెలెక్ట్ అని కనిపిస్తుంది. సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆధార్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డు మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మీ ఫోటో, తర్వాత మీ నేమ్, మీ అడ్రస్ మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత కింద మీకు ప్రొసీడ్ అని కనిపిస్తుంది. ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిలేషన్షిప్ డీటెయిల్స్ అనేది కొన్ని ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అని అడుగుతుంది. మదర్ నేమ్ ఎంటర్ చేయాలంటే మదర్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలంటే ఫాదర్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుని నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు కార్డు సమ్మరీ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సంబంధించి డీటెయిల్స్ సమ్మరీ చూసినట్లయితే లిమిట్ డీటెయిల్స్ మనకు 1,25,000 లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ మనకు 50,000 అయితే లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. 50,000 మీరు ఈఎంఐలో యూస్ చేసుకున్న తర్వాత ఎవరీ మంత్ పే చేసిన తర్వాత మళ్ళీ 1,25,000 వరకు మీరు యూస్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు వన్ టైం జాయినింగ్ ఫీ ₹599 అయితే ఉంటుంది. ఇందులో కార్డు ఫీ అనేది ₹530 ఉంటుంది. తర్వాత ఆన్లైన్ కన్వీనియన్స్ ఫీ అనేది ₹69 అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఈ అమౌంట్ అనేది ఒక్కసారి మీరు ₹599 పే చేసిన తర్వాత ఈ కార్డుని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు దీనికి సంబంధించి మనకు ఈఎంఐ నెట్వర్క్ పార్ట్నర్స్ ఏవైతే మనకు ఈ స్టోర్స్ ఉన్నాయి, ఈ ఆఫ్లైన్ స్టోర్స్ అన్నింటిలోనూ మీరు డైరెక్ట్గా మీరు ఇందులో పర్చేజ్ చేసుకోవచ్చు. తర్వాత ల్యాండింగ్ ఈ వెబ్సైట్
ల్యాండింగ్ కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇలా కొన్ని యాప్స్లో కానీ మీరు డైరెక్ట్గా ఈ కార్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అన్ని చెక్ చేసుకున్న తర్వాత కింద ప్రొసీడింగ్ కనిపిస్తుంది, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఇక్కడ మనకి కార్డు ఫీజు అనేది పే చేయాలి కాబట్టి 599 రూపీస్ కార్డు ఫీజు అనేది పే చేయాలి. ఇక్కడ మీరు యూపీఐ కానీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇక్కడ మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే మీరు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పే నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకు యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే అన్ని కనిపిస్తుంటాయి. నేను ఫోన్పే అనేది సెలెక్ట్ చేసుకుని తర్వాత నేను 599 రూపీస్ అనేది అమౌంట్ అనేది పే చేయడం జరిగింది. అమౌంట్ పే అయిన తర్వాత పేడ్ 599 సక్సెస్ఫుల్ అనేది మీకు ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది. తర్వాత మనకు కార్డు డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా కనిపిస్తుంటాయి. ఇవి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ది పేమెంట్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. కార్డు నెంబర్ అన్ని డీటెయిల్స్ ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. కార్డు ఇష్యూ డేట్ అన్ని కూడా మీకు ఇక్కడ ఉంటాయి. కార్డు అనేది ఇప్పుడు మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే ఇక్కడ యాక్టివేట్ నౌ అని కనిపిస్తుంది. యాక్టివేట్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. యాక్టివేట్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ మ్యాండేట్ అనేది కంప్లీట్ చేయాలి. ఈ మ్యాండేట్ అంటే ఏంటంటే మీరు ఏదైనా సరే ఈఎంఐలో ఆఫ్లైన్ స్టోర్స్లో, ఆన్లైన్ స్టోర్స్లో ఏదైనా సరే మీరు ఈఎంఐ కార్డు అనేది యూజ్ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ మీరు ఈఎంఐ అనేది పే చేయాలి కాబట్టి ఆ ఈఎంఐ అమౌంట్ మనకు ఏ బ్యాంకులో ఆటోమేటిక్గా డిడక్ట్ అవ్వాలనేసి మీరు ఇక్కడ ఈ మ్యాండేట్ అనేది కంప్లీట్ చేయాలి. ఈ మ్యాండేట్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు ఏదైనా సరే ఎక్కడైనా పర్చేజ్ చేసినప్పుడు ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది మీరు ఇక్కడ ఏ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇస్తారో ఆ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ అకౌంట్లో మీ పేరు ఏ విధంగా ఉంటే ఆ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ అకౌంట్ టైప్ అనేది సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అనేది ఎంటర్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అని కనిపిస్తుంది. ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ మ్యాండేట్కి సంబంధించి ఇక్కడ మనం వెరిఫికేషన్ కోసం డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ అడుగుతుంది. మీ దగ్గర డెబిట్ కార్డు ఉంటే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ వెరిఫికేషన్ చేయాలి. నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ వెరిఫికేషన్ చేయాలి. ఒకవేళ ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే డెబిట్ కార్డ్ అన్ని నెంబర్లు ఎంటర్ చేసి ఎక్స్పైరీ డేట్, సివివి నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయితే కావడం జరుగుతుంది. నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు నెట్ బ్యాంకింగ్ సంబంధించి యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇది వెరిఫికేషన్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ డెబిట్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తాను. వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్ సక్సెస్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఈమెయిల్ అనేది సక్సెస్ఫుల్ అయితే కావడం జరుగుతుంది. కొంచెంసేపు వెయిట్ చేయండి. పేజ్ అనేది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిన తర్వాత ఈ మ్యాండేట్ సక్సెస్ అనే మనకు ఈ విధంగా అయితే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ కొంచెంసేపు వెయిట్ చేసినట్లయితే మన మెయిన్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఇన్స్టా ఈఎంఐ కార్డ్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అనేసి మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, కార్డ్ అనేది సక్సెస్ఫుల్గా యాక్టివేట్ కావడం జరిగింది. ఈ కార్డు మీరు ఫస్ట్ టైం యూజ్ చేయాలంటే మీరు ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి ఏదైనా పర్చేజ్ చేసుకుని ఫస్ట్ మీరు ఆఫ్లైన్ స్టోర్లో కార్డ్ అనేది యూజ్ చేయాలి. తర్వాత మీరు ఆన్లైన్లో ఎక్కడైనా సరే యూజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు ఆఫ్లైన్ స్టోర్లోకి వెళ్ళి ఏదైనా పర్చేజ్ చేసుకుని తర్వాత మీరు ఆన్లైన్లో కానీ ఎక్కడ కావాలంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కార్డుకి సంబంధించి మీరు ట్రాన్సాక్షన్స్ ఏమయ్యాయి, తర్వాత ఎప్పుడు పేమెంట్ చేయాలి, ఎంత లిమిట్ ఉంది, అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ నుండి బజాజ్ ఫిన్సర్వ్ లోన్స్ అండ్ యూపీఐ ఎఫ్డి అనేసి మీకు యాప్ అనేది ఉంటుంది. బజాజ్ ఫిన్సర్వ్కి సంబంధించి ఈ బజాజ్ ఫిన్సర్వ్కి సంబంధించి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ఇందులో ట్రాన్సాక్షన్స్ కానీ ఆ కార్డ్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా ఆఫ్లైన్ స్టోర్, ఆన్లైన్ స్టోర్కి వెళ్ళినప్పుడు కార్డ్ డీటెయిల్స్ అనేవి మీకు యాప్లో అనేది కనిపిస్తూ ఉంటాయి. యాప్లో లాగిన్ చేసుకున్న తర్వాత మై ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళి మీరు కార్డ్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. తర్వాత ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు పే చేయాలి, ఎంత లిమిట్ ఉంది, ఎంత కార్డు యూజ్ చేసుకున్నాం, ఎవ్రీ మంత్ అమౌంట్ అనేది ఎలా ఎంత పే చేయాలి, అన్ని డీటెయిల్స్ మీరు ఈ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.